అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే ఈరోజు చేనుకి వెళ్తున్నామండి. పొలంలో మందు కొట్టిస్తున్నాం. పొలంలో మందు మేము ఎన్నడూ కొట్టని విధంగా అయితే కొట్టిస్తున్నామండి. మేమైతే ఎప్పుడు ఇలా కొట్టించలేదు. మా చేనుకి వెళ్ళే దారులు అయితే ఇలాగుంటాయి. వర్షం వచ్చిందంటే మొత్తం బురద బురద అవుతుందండి. మా పొలంలో మందు ఎలా కొడతారో మీరు కూడా చూద్దురు. స్కిప్ చేయకుండా చూడండి. మా ఇంటి వెనకాలైతే చేన్లు ఉంటాయండి. చుట్టూ పచ్చని వాతావరణమే ఉంటుంది. ఇక్కడ నుంచి మేము చేసే పొలమేనండి, మా సొంత పొలం అయితే కాదు. ఈ కాలువలో అయితే ఎప్పుడు చేపలు ఉంటాయండి. ఈ నీళ్ళల్లోకి దిగి కూడా గడ్డి కోస్తుందండి మా అత్తమ్మ. అక్కడ మందు కొట్టేది మా పొలంలోనే అండి. వాళ్ళు ఎలా కొడుతున్నారో చూపిస్తా. ఎప్పుడు పొలంలో మందు మేమే కొట్టేవాళ్ళం. ఈసారి మా బావకు చేతికి దెబ్బ తగలడం వల్ల వేరే వాళ్ళతో కొట్టిస్తున్నామండి. మేమైతే ఎప్పుడు ఇలా కొట్టించలేదు. మందు ఎలా కొడుతున్నామో మీరే చూడండి. ఫుట్బాల్ అయితే కాలువలో వేసారు. ఆ ఫుట్బాల్ నుంచి వాటర్ వెళ్తుందండి. ట్రాక్టర్కి అయితే పెద్ద డ్రమ్ము పెట్టారు. మందులన్నీ కలిపి ఆ డ్రమ్ములో పోసారండి. ఆ పైపు ద్వారా అయితే వెళ్తుంది. మందులన్నీ కలిపి అందులో అయితే పోసాము. అది ఎలా కలుపుకుంటుందో మీరే చూడండి. చూడండి, అదే కలుపుకుంటుంది. ఈ పైప్ అయితే 1/2 కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది. ఈజీగా 10 నుంచి 15 ఎకరాల వరకు కొట్టుకోవచ్చండి. మా అత్తమ్మ అయితే గడ్డి కోస్తుంది. పొలానికి మందులు కొడతారని దబదబా గడ్డి కోస్తుందండి.
నీళ్లు బాగా వస్తున్నాయండి. అన్ని నీళ్ళల్లో నుంచి వెళ్ళి మరి గడ్డి కోస్తుందండి మా అత్తమ్మ. నీళ్ళల్లో చేపలు బాగా ఉంటాయండి. చూసారా ఎలా వెళ్తున్నాయో. ఈ నీళ్ళు అయితే తెల్లగా బాగుంటాయండి. మా పిల్లలు ఎప్పుడూ వచ్చి ఇక్కడే ఆడుకుంటారు. ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.